так и для наших афганских друзей возвращение военной инфраструктуры и военных объектов Соединенных Штатов Америки и НАТО на территорию Афганистана или соседних с ним государств под любым предлогом. Россия. За Россия Федерацию Саха مننه کوم چې د امنیت نړیوال فورم په څیر مهم రష్యా ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడు కొన్ని రక్షణ ఒప్పందాలు చేసుకోబోతుంది. పైగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ల ప్రభుత్వాన్ని కూడా 2025లోనే ఆమోదించింది. ఆ రోజు ఎందుకు ఆమోదించింది అనడానికి ప్రధాన కారణం రష్యా ఆఫ్ఘనిస్తాన్తో కొంత మిత్రదేశంగా చేసుకోవడానికి ప్రయత్నాలు. ఇక్కడ పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే భారతదేశాన్ని ప్రసన్నం చేసుకోవడానికో ఆఫ్ఘనిస్తాన్ ఈ ఒప్పందం చేసుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ISIS-K లాంటి ఉగ్రవాదాన్ని ఇప్పుడు ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ఇలాంటి ఆ సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నటువంటి రష్యాకి కీలకమైనటువంటి ప్రాంతాలకి ఉగ్రవాదం రాకుండా కట్టడి చేయడం కోసం శత్రువుకి దగ్గర ఉంటేనే వాడు ఏం చేస్తుండో మనకు తెలుస్తుంది. అదే స్నేహంగా ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి పడనటువంటి మాట వాస్తవమే. ఈ రెండు శత్రు దేశాలు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి 1980-90 దశకంలో. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర అయితేనే ఉగ్రవాదాన్ని కట్టడి చేయొచ్చు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు వణికిపోతుంది అంటే రష్యా రక్షణ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మిత్ర దేశాలుగా ఉండడం వల్ల భారతదేశం యొక్క అండతోటే మా మీద దాడులు చేస్తుంది. ముఖ్యంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఉగ్ర సంస్థ మా మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఇదే అని కూడా మొన్నటి వరకు ఆరోపించినటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు రష్యా ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల నిద్ర లేకుండా పోతుంది. పాకిస్తాన్కి ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవలసినటువంటి పాకిస్తాన్కి మళ్ళీ ఇది చాలా పెద్ద సవాల్. వైమానిక దాడులు చేసి పాకిస్తాన్ ఏదో ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ని ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా పైచేయి సాధించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు రష్యా ఆయుధాలు కనుక ఆఫ్ఘనిస్తాన్ చేతికి వస్తే ఇంకా చాలా పెద్ద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. గెర్రిల్లా పద్ధతిలో చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ని అడ్డుకోలేకపోతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కనుక వస్తే ఏంటి పరిస్థితి? పైగా దీనికి భారతదేశం కొంత నిధులు కూడా సమకూర్చి ఒక 200-300 కోట్ల రూపాయలు సమకూర్చి ఆఫ్ఘనిస్తాన్కి ఈ యొక్క ఆయుధాలని సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు కూడా చేస్తుంది. లోపల కూడా దానికి భయం ఉంది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ యొక్క ఒప్పందం కుదరడానికి భారతదేశం కూడా కారణమన్న విధంగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి ఆరోపణలు చేస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి ఆరోపణలు చేసినా సరే లేదా ఈ ఒప్పందాన్ని ఎదిరించడానికి కూడా ఏ విధంగా అవకాశం లేదు. బయట ఆరోపణలు చేయడానికి కూడా పాకిస్తాన్కి ఇది లేదు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉనికిపోతూ ఉంది. కానీ ఇక్కడ రష్యా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే పాకిస్తాన్కి రష్యాకి పడడం లేదు కాబట్టి ఇలాంటిదంటే లేదు. పాకిస్తాన్కి రష్యాకి ఏముంది? ఏమీ లేదు. భారత్కి పాకిస్తాన్కి శత్రుత్వం ఉంది కానీ రష్యాకి పాకిస్తాన్కి శత్రుత్వం లేదు. కాకపోతే ఈ చర్య వల్ల భారతదేశానికి లాభం. అది అనుకోకుండా జరిగినటువంటిది. రష్యాకి తెలుసు, రష్యాకి ఇది భారతదేశానికి సంతోషకరమైనటువంటి వార్త అవుతుందని తెలుసు. కానీ కేవలం భారతదేశాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కాదు, తన యొక్క ఉనికిని కాపాడుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కూడా కొంత సైన్యాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంపించడానికి కూడా ప్లాన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే తన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మ్యాన్ పవర్ని ఇచ్చి కొంత ఆయుధాలను కూడా కొనాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చూస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశం ఎలాంటి సమయంలోనైనా సరే దాడి చేస్తే ఎదుర్కోవడానికి ఇదే సరైనటువంటి సమయం. ఇప్పుడు రష్యాకు కూడా మ్యాన్ పవర్ చాలా అవసరం. మ్యాన్ పవర్ లేక కకావికలం అయిపోతుంది. ఇప్పటికే నిన్న వచ్చినటువంటి నివేదికలు చూస్తే 5 లక్షల మంది కంటే ఎక్కువే రష్యా సైన్యం చనిపోయారు. 14 కోట్ల మంది ఉన్నటువంటి ఆ దేశానికి 5 లక్షల మంది సైన్యం గత 4 సంవత్సరాల కాలం యుద్ధంలో చనిపోవడం అనేది తీవ్రమైనటువంటి నష్టమే. అందుకే రష్యా కూడా ఈ ప్లాన్ చేస్తుంది. ఇది చాలా పెద్ద ప్లాన్. అయితే కేవలం దీని వెనక నేను చెప్పినటువంటి కారణాలు మాత్రమే ఉంటాయి అనుకోలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్లో భాగంగా ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పినవి కూడా కాకుండా పోవు.